లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు కాసేపట్లో విజయవాడ చేరుకోనున్నారు. ఈరోజు ఉదయం ఆయన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్లో అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. ముంబై నటి జత్వానీపై వేధింపులకు గురి చేసినట్టు పిఎస్ఆర్పై ఆరోపణలున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు పిఎస్ఆర్ ఆంజనేయులు. జత్వానీ ఫిర్యాదుతో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్తో పాటు ముగ్గురు ఐపీఎస్లపై కేసు నమోదైంది. ఐపీఎస్లు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ టాటా, విశాల్ గున్నిని ప్రభుత్వం ఇప్పటికే ఈ కేసులో సస్పెండ్ చేసింది. ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు కాసేపట్లో విజయవాడ చేరుకోనున్నారు. ఈరోజు ఉదయం ఆయన్ను మొయినాబాద్లోని ఫామ్ హౌస్లో అరెస్ట్ చేశారు పోలీసులు. ముంబై నటి జత్వానీపై వేధింపులకు గురి చేసినట్టు పిఎస్ఆర్పై ఆరోపణలున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు పిఎస్ఆర్ ఆంజనేయులు. జత్వానీ ఫిర్యాదుతో ఇప్పటికే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్తో పాటు ముగ్గురు ఐపీఎస్లపై కేసు నమోదైంది. ఐపీఎస్లు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ టాటా, విశాల్ గున్నిని ప్రభుత్వం ఇప్పటికే ఈ కేసులో సస్పెండ్ చేసింది. ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయులను అదుపులోకి తీసుకుని విచారించబోతున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు కాసేపట్లో విజయవాడ చేరుకోనున్నారు. పోలీసుల అదుపులో ప్రస్తుతం ఆయన ఉన్నారు. ఈరోజు ఉదయం ఆయన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్లో అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. ముంబై నటి జత్వానీపై వేధింపులకు గురి చేసినట్టు పిఎస్ఆర్పై ఆరోపణలున్నాయి. దీంతో పాటు మరో ఇద్దరు ఐపీఎస్ల మీద కూడా ఈ ఆరోపణలు వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు పిఎస్ఆర్ ఆంజనేయులు. జత్వానీ ఫిర్యాదుతో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్తో పాటు ముగ్గురు ఐపీఎస్లపై కేసు నమోదైంది. వారిలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఒకరు. ఇక ఆయనతో పాటు కాంతిరాణ టాటా, విశాల్ గున్నిని ప్రభుత్వం ఇప్పటికీ ఈ కేసులో సస్పెండ్ చేసింది. మా ప్రతినిధి ప్రసన్న జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసన్న, లీగల్ ప్రొసీజర్స్ ఏంటి, నెక్స్ట్ ఎట్లాంటి విచారణ ఉండబోతోంది, ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయులు ఎక్కడున్నారు? అంటే ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొస్తున్నారు. బహుశా ఒక గంటలో ఆయన విజయవాడ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సిఐడి కార్యాలయానికి ఆయన్ని తీసుకొస్తారు. ఎందుకంటే సిఐడి దర్యాప్తు జరిగింది, సిఐడి కేసు నమోదు చేసింది కాబట్టి ఈ కేసుకు సంబంధించి సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో పిఎస్ఆర్ ఆంజనేయులు వియ్యంపూడి నివాసంలో ఉదయం 5:30-6 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసినట్టు తెలిసింది కాబట్టి అప్పటి నుంచి 7-8 గంటలకు బయలుదేరి కొన్ని ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకున్నారు. సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసి వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. పిఎస్ఆర్ ఆంజనేయులకి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత దీని కేసుకు సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఉంటాయి, దీనికి సంబంధించి ఫర్దర్ యాక్షన్ ఏ రకంగా ఉంటుంది, ముందు సిఐడి కూడా ఒక డీటెయిల్డ్ విచారణ చేస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే విచారణ పూర్తయింది. ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఇందులో ఉన్నారు. కాంతిరాణ టాటా, విశాల్, పిఎస్ఆర్ ఆంజనేయులు ముగ్గురు సస్పెండ్ అవడం కూడా జరిగింది. సస్పెండ్ అయిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేస్తారు పోలీసులు. అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ సమాచారం ఉన్నా కానీ ముందస్తు బెయిల్ కూడా అప్లై చేసుకోకుండా ఆయన హైదరాబాద్ లో ఉన్నారు. మరి దీనికి కారణాలు ఏంటి, ఆయన ఎందుకు ముందస్తు బెయిల్ కి అప్లై చేసుకోలేదు? ఇప్పుడు సిఐడి పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ని జడ్జి ముందుగానే ఇతరత్ర ప్రవేశపెట్టేటప్పుడు ఎలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి కొద్దిసేపట్లో పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.